వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువ. ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలలో మరోసారి సత్తా చాటిన వివేక. సీనియర్ మరియు జూనియర్ ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో విజయ దుందువి మోగించిన వివేక విద్యార్థిని కృష్ణప్రియ అనే అమ్మాయి 990 మార్క్స్ సాధించి వివేక కీర్తి పతాకాన్ని. తెనాలిలో సంవత్సరం కాలంగా ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతున్న వాసవి అమ్మవారి సత్రం కమిటీ ఎన్నికల విషయంలో తీర్పు వచ్చింది. అమ్మవారి దేవస్థానం సత్రం కమిటీకి నిలిచిపోయిన ఎన్నికలు జరుపుకోవచ్చని కోర్టు తీర్పిచ్చింది. కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన గుండా పిచ్చియకు కమిటీలో నామినేషన్ దాఖలు చేసుకునే అవకాశం కల్పించాలని, ఎన్నికల అధికారిగా సాధు ప్రతాప్ను కొనసాగించే విధంగా తీర్పు వచ్చింది. గత నెలలో అమ్మవారి దేవస్థానానికి ఎన్నికలు జరపాలని ఎన్నికల తేదీని కమిటీ ప్రకటించింది. ఎన్నికల కమిటీకి సాధు వెంకట సత్య నాగ ప్రతాప్ కుమార్ను ఎన్నికల అధికారిగా నియమించారు. అందుకు అనుగుణంగానే సాధు ప్రతాప్ నామినేషన్లను స్వీకరించిన సంగతి తెలిసిందే. అయితే ఇంతలో గుండా పిచ్చియ ఎన్నికల తేదీకి ముందు కొన్ని సమస్యలను లేవనెత్తుతూ కోర్టుకెళ్లిన సంగతి తెలుసు. ఈ విషయంపై కొందరు కౌంటర్ పిటిషన్లను దాఖలు చేశారు. ఈరోజు అంటే గురువారం కోర్టులో జరిగిన వాదనల అనంతరం కోర్టు తీర్పు ప్రకారం సాధు ప్రతాప్ వేసిన కౌంటర్ను పరిగణనలోకి తీసుకొని మిగిలిన 5 వేసిన కౌంటర్ల విషయమై జూన్ 29వ తేదీన విచారణకు రావాలను అని తీర్పు చెప్పారు. పైన పేర్కొన్న వాటిని దృష్టిలో ఉంచుకొని 3వ ప్రతివాది అయిన సాధు వెంకట సత్య నాగ ప్రతాప్ కుమార్ ఎన్నికల అధికారిగా కొనసాగించవచ్చునని ఈ ఉత్తర్వులు వెలువడిన తేదీ నుండి 10 రోజుల్లోపు పిటిషనర్ అంటే గుండా పిచ్చియ తన నామినేషన్ను దాఖలు చేయడానికి అవకాశం కల్పించాలని, ఎన్నికల ప్రక్రియను ముందుకు నడిపించాలని ప్రతాప్కు అనుమతి మంజూరు చేస్తూ తీర్పునిచ్చారు. అంతేకాకుండా సంస్థలోని ఏదేని పదవికి పోటీ అభ్యర్థిగా నిలవడానికి అర్హత కలిగిన జీవితకాలపు సభ్యుడు ముందుకు వచ్చినట్లయితే వారి నుండి కూడా నామినేషన్లు స్వీకరించి తదనంతరం ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలని ఆయనకు అనుమతి ఇచ్చారు. తదనుగుణంగా గతంలో జారీ చేసిన నిలుపుదల ఉత్తర్వులను రద్దు చేస్తూ ఈ పిటిషన్ పరిష్కరించారు. ఈ ఉత్తర్వులను బట్టి త్వరలోనే దేవస్థానం ఎన్నికల తేదీని తిరిగి ప్రకటించవచ్చు. ఎట్టకేలకు శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం కమిటీ ఎన్నికలకు అడ్డంకులను తొలగించినట్లయింది.